సో ఆ తర్వాత మీరు ఈ స్ట్రగులింగ్స్ కాదు, ఒక రకంగా జాబ్ చేసుకుంటున్నారు, సెర్చ్ చేసుకుంటున్నారు, హ్యాపీగా చదువుకుంటున్నారు, రాసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడం, మీరు జీడిమెట్లు అన్నారు, జీడిమెట్లకి ఈ ఇండస్ట్రీకి చాలా దూరం ఉంది. ఈ డిస్టెన్స్ని ఎలా తగ్గించుకున్నారు? డిస్టెన్స్ని తగ్గించుకోవడం అంటే అట్లా అక్కడ వర్క్ చేసుకుంటూ బాగా ఏమంటే డబ్బులు బాగా సంపాదించుకొని పోవాలనే ఇంటెన్షన్. అట్లా నేను ఇంకా ఫిక్స్ అయింది ఏంటంటే, అట్లా నాకు రెగ్యులర్ పేపర్లు చదివే అలవాటు కదా. తెలంగాణ ఉద్యమంలో కూడా నేను క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేశాను. ఓకే. 2009 నుంచి వెళ్ళి క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేశాను. మలయదశ తెలంగాణ ఉద్యమం. ఎప్పుడైనా లాఠీ దెబ్బలు కానీ ఉన్నాయి, లాఠీ దెబ్బలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం జైలు కేసులు ఏమి లేవు, లాఠీ దెబ్బలు అయితే ఉన్నాయి. యాక్టివ్గా మంచి అంటే ప్రతి మిలియన్ మార్చ్లో కానీ సాగరహారంలో కానీ వచ్చినాక కానీ చాలా మంచి పార్టిసిపేట్ చేశాను. అప్పుడున్న పెద్ద లీడర్స్ ఎవరైనా పరిచయం ఉన్నారు ఇప్పటికి? ఇంకా అంటే ఇప్పుడు నేను తెలుసు వాళ్ళకి, అంటే నాతో పాటు చాలా మంది ఉద్యమకారులందరికీ నేను తెలుసు. నేను వీడు పలానోడు, వీడు సినిమా ఓడు అని ముందు నుంచే తెలుసు. అట్లా పార్టిసిపేట్ చేసుకుంటూ నాకు ఒకసారి ఆంధ్రజ్యోతిలో వేణుగుడుగుల దగ్గర పోయం వచ్చింది, ఒక ప్రాంతీయ లవ్ స్టోరీ అని చెప్పేసి. అది చదివి నేను ఆయనకు ఫోన్ చేసిన, అన్న పోయం చాలా బాగుందన్న, ఇట్లా డెప్త్ ఉంది అంటే బేస్డ్ టు తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది రాశాను. అంటే ఇట్లా నేను సో అండ్ సో అన్న అంటే మీరు అని అంటే, నేను సినిమా వాడిని, నేను ఇప్పుడు జయబోలో తెలంగాణకి వర్క్ చేస్తున్నాను, ఇంతకుముందు మదన్ గారి దగ్గర పనిచేశాను, ఆ నలుగురు ఆయన దగ్గర పనిచేస్తున్నాను అంటే ఆ అన్నతోటి టచ్. ఆయనతోటి అంటే ఇప్పుడు ఇటు పని చేసుకుంటూ అన్నకు రెగ్యులర్గా అంటే నాకు వీకెండ్స్ రెండు నాకు సేమ్ ఇప్పుడు కార్పొరేట్ లెక్కనే ఉండేది. సాటర్డే సండే నాకు హాలిడేస్ ఉండేవి. అంటే నేను ఈ కంటిన్యూ వర్క్ చేసుకుంటూ ఆ సాటర్డే సండే అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం, సినిమా గురించి తెలుసుకోవడం. మంచి మనకు అంటే అదే నాకేంటిది, ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఎందుకు ఒక ఏడీని పెట్టుకుంటాడు, అతని వేవ్ లెంత్ బాగుంటేనే నన్ను కలిసి పెట్టుకుంటాడు. అట్లా నేను అప్పటికి కొంచెం మంచి డిస్కషన్స్, ఎట్ ది సేమ్ టైం కొన్ని విషయాల మీద స్పష్టమైన అవగాహన ఉండడము. స్క్రిప్ట్ అంటే సినిమా స్క్రిప్ట్ ఎట్లా రాయాలో తెలియదు కానీ మిగతా విషయాల మీద నేను స్పష్టంగా మాట్లాడేది. అట్లా ఆయన కనెక్ట్ అవ్వడము, ఆయనతో పాటు ట్రావెల్ చేయడము. ఆ 2009 నుంచి 2011 వరకు నేను అదే జీడిమెట్లో వండుకుంటూ పనిచేస్తాను. అంటే మీ ఇద్దరు వేవ్ లెంత్ కలవడం అంటే సినిమా పరంగా కలిసిందా, సాహిత్య పరంగా కలిసిందా, ప్రాంతం పరంగా కలిసిందా, ఎలా? అన్ని కలిసినాయి. ఎందుకంటే సినిమా నేను అన్న సినిమాలు ఎట్లా ఇష్టపడుతున్నాను, నేను కూడా అట్లా కొన్ని ఇష్టపడతా. సాహిత్యం ఇది అన్న మంచి కథ వచ్చింది అంటే నేను కూడా చదివినాను, అన్న మంచి పోయం వచ్చింది అని నేను కూడా చదివినా. ఎట్ ది సేమ్ టైం ఇంకా మిగతా విషయాలు సమాజంలో ఉండే కొన్ని ఉంటాయి కదా థింగ్స్ మీద డిస్కషన్. అంటే అన్నంత మాట్లాడిపోయినా కొన్ని అన్నంత వరకు నేను అంటే ఆయన కన్వే అయ్యేటట్టు నేను మాట్లాడేటోండి, అన్న ఇట్లున్నది కదా అని చెప్పేసి. అట్లా 2011 వరకు అక్కడ పనిచేసి నాకు ఇక్కడ కుదరదని చెప్పేసి అప్పుడు నేను మళ్ళీ 2011కి మళ్ళీ కృష్ణనగర్కి వచ్చాను. ఈ డబ్బులు సంపాదించుకుని పోయి మళ్ళీ అడ్డ కృష్ణనగర్లో స్టార్ట్ చేశాను. ప్రిపేర్డ్గా ఆయుధం అంటే మామూలుగా డబ్బు ఉంటే మాక్సిమం ఏదైనా అనుకుంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. అవును, ధైర్యంతో ముందు అట్లా 2011లో మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసినాక 2013లో సినిమా స్టార్ట్ అయింది అన్నతోటి. ఈ 2 ఏళ్ళు గ్యాప్లో ఏం చేశారు మరి? ప్రయత్నాలేనా? అది అంటే అన్నతోటి ట్రావెల్. అన్నతో ట్రావెల్ అంటే మరి మీకు ఎక్స్పెండిచర్గా ఉన్న డబ్బులు ఇచ్చేవాళ్ళ? అంటే నేనేమంటున్నానంటే అంటే ఇప్పుడు ఆయనే ట్రయల్స్లో ఉన్నాడు కదా, నేను అదే చెప్పిన కదా, నేను ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ కావద్దని కొంత డబ్బులు సంపాదించుకుని పోయాను. నేను ఫస్ట్ నుంచి ఫినాన్షియల్ ఇప్పుడు మన ఆదాయ శివకుమార్ నవల చదివితే ఆ బుక్ చదివే కనుక ఇట్లా డబ్బులు నుండి వచ్చే వాళ్ళు ఈజీగా బుట్టలు వేసుకుంటారు, మోసం చేస్తారు, వాళ్ళకి కొంచెం గందరగోళం చేస్తుంటారు. అలాంటి సందర్భాలు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ ధైర్యం ఉంటుంది, మీరు ఇమీడియట్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటున్నాడు. అట్లా ఎవరైనా కృష్ణానగర్లో కానీ ఆ సర్కిల్లో, కృష్ణానగర్ అనే నేను అట్లా అంటలేను, ఈ ఫిల్మ్ సర్కిల్లో ఎవరైనా మిమ్మల్ని చీట్ చేయడం కానీ? అంటే చీట్ అంటే ఇప్పుడు నేనేమంటానంటే నేను WHO లెక్క ఫీల్ అవుతాను, నన్ను నా ఫ్రెండ్స్ అట్నే ఫీల్ అవుతారు వాళ్ళు. అట్లా నేను జీడిమెట్లలో ఉన్నా, ముందు ఫిలిం నగర్లో ఉన్నా, తర్వాత మళ్ళీ కృష్ణనగర్కి వచ్చిన, మళ్ళీ తర్వాత యూసఫ్గూడలో ఉన్నా. కానీ నాకు ఒక 100 మంది రూమ్మేట్స్ ఉంటారు. అంటే నా రూమ్లో ఉండి ఒకరు మెడికల్ ఫీల్డ్ నుంచి, ఇంకొకరు ఏదో ఇంకొక ఫీల్డ్, ఇంకొకరు ఫీల్డ్, ఇంకొకరు సినిమా వాళ్ళే. అట్లా నేను ఏంటిదంటే నాకు అంటే షెల్టర్ లాగా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఉండేది ఒక్కొక్కరు 3 నెలలు 4 నెలలు ఉండేది. నాకు ఏంటిదంటే నేను ముందు నుంచి వెళ్ళి నేను చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. నేను అంటే ఈ జీడిమెట్ల నుంచి వచ్చినప్పుడు నేను సింగిల్గా ఉండాలని నిర్ణయించుకున్నా. సింగిల్ రూము, సింగిల్గా ఉండాలి, ఎవరైనా వస్తే ఉండని అంటే నాకేం ప్రాబ్లం లేదు. నాకేంటిది, నాకు మెయింటెనెన్స్ పెద్దది నాది. అంటే అప్పుడే నాది ఒక 6-7 వేల మెయింటెనెన్స్ ఉండేది నాది. మంత్లీ రెంటే ఒక 5,000 3,000 మెయింటెనెన్స్ ఉండేది నాకు. బియ్యం కాకుండా నేను ఊరు నుంచి నా పొలం నుంచి బియ్యం వచ్చేది. అప్పుడే నేను గ్యాస్ సిలిండర్, ఫ్రిడ్జ్ అప్పుడే కొనిపెట్టుకొని సిస్టమేటిక్గా బతకాలని నేను నిర్ణయించుకున్నాను. అట్లా ఎవరి వాళ్ళకు అంటే నా దగ్గర ఉండేది, వాళ్ళకు ఏదైనా దారి దొరికినప్పుడు వెళ్ళిపోయేది.